ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం క్రికెట్ లాస్ సిరీస్. అఫీషియల్ ఎంసీసీ రూల్స్ ప్రకారం ఒక కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. లెట్స్ స్టార్ట్ విత్ లా 1 ద ప్లేయర్స్. లెట్స్ బిగిన్. లా 1 అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే గేమ్ లో ఆడే ప్లేయర్స్ గురించి ప్రతి రూల్ ఇక్కడ ఉంటుంది. ఈ లాలో టోటల్ ప్లేయర్స్, సబ్స్టిట్యూట్ ప్లేయర్స్, కెప్టెన్ రోల్ ఏంటి, ఇవన్నీ కవర్ చేస్తారు. ఒక్కో టీంలో మ్యాక్సిమం 11 ప్లేయర్స్ ఉంటారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే కెప్టెన్స్ 2 టీమ్స్ని ఒక లిస్ట్లో ఎంపైర్కి ఇవ్వాలి. ఈ 11 మందిలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు బౌలింగ్ చేస్తారు అనేది టీమ్ స్ట్రాటజీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వన్స్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఇంకా వేరే కొత్త ప్లేయర్స్ని యాడ్ చేయలేరు. రీప్లేస్మెంట్ అయినా కూడా లా ప్రకారం మాత్రమే జరగాలి. ఇక్కడ ఒక నోట్, ఓన్లీ 11 ప్లేయర్స్ మాత్రమే ఈచ్ టీంలో ఉండాలి. టాస్ టైం అప్పుడే ఖచ్చితంగా ఆ లిస్ట్ ని ఎంపైర్ కి చెప్పాలి. నో వన్ ఎల్స్ కెన్ ప్లే అన్లెస్ అఫీషియల్లీ సబ్స్టిట్యూటెడ్. అంటే ఎవరికైనా ఇంజూర్ అయి సబ్స్టిట్యూట్ అయితే తప్ప కొత్త ప్లేయర్ ఆడలేడు. సో ప్లేయర్ ఇంజూర్ అయితే ఎలా? దెన్ అప్పుడే లా 1.3 అనేది యాక్షన్లోకి వస్తుంది. దీన్నే సబ్స్టిట్యూట్ రూల్ అంటాము. ఒక ప్లేయర్ ఫీల్డింగ్ టైంలో ఇంజురీ అయితే ఎంపైర్ పర్మిషన్తో సబ్స్టిట్యూట్ని పంపవచ్చు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్స్టిట్యూట్గా వచ్చే ప్లేయర్ ఓన్లీ ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్, కీపింగ్ వికెట్స్ ఏం చేయలేరు. ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ లెగ్ ట్విస్ట్ అయింది అనుకుందాం. అప్పుడు సబ్స్టిట్యూట్గా పంపవచ్చు, లైక్ శ్రేయస్ అయ్యర్ని, ఎవరినో ఒకరిని. కానీ అతను బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ చేయలేడు, జస్ట్ ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. బట్ రీసెంట్ చేంజ్ ఏంటంటే 2017 ఎంసీసీ అప్డేట్ ప్రకారం ఒక ప్లేయర్ కనుక ఇంజూర్డ్ అయితే అప్పుడు కంకషన్ సబ్స్టిట్యూట్ అనేది అలో చేస్తారు. సో దీని అర్థం ఏంటంటే రీప్లేస్మెంట్గా వచ్చిన కంకషన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ఉండాలి. ఒక బౌలర్ ఇంజూర్డ్ అయితే బౌలరే రావాలి, ఆల్రౌండర్ అయితే ఆల్రౌండర్, బ్యాటర్ అయితే బ్యాటర్. అలా వచ్చిన ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్ అనేది చేయవచ్చు బేస్డ్ ఆన్ రీప్లేస్మెంట్, అంపైర్ అప్రూవల్తో మాత్రం. ఇక ఎవ్రీ టీమ్కి ఒక కెప్టెన్సీ మ్యాండేటరీగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. టీమ్ బిహేవియర్ని మానిటర్ చేస్తూ ఉంటాడు, ఫీల్డింగ్స్ ఎక్కడెక్కడ పెట్టాలని చూస్తూ ఉంటాడు, బౌలింగ్ చేంజెస్ తనే చేయాల్సి ఉంటుంది, అంపైర్ డిసిషన్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాడు, టాస్ని రిప్రజెంట్ కూడా చేస్తూ ఉంటాడు. ఇంపార్టెంట్ లా ఏంటంటే కెప్టెన్ ఖచ్చితంగా స్పిరిట్ ఆఫ్ క్రికెట్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే, ఎప్పుడైనా ప్రాబ్లం రిక్వైర్డ్ అవుతే కెప్టెన్ని మధ్యలో చేంజ్ చేయొచ్చు వేరే ప్లేయర్తో. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంజూర్డ్ అయిన ధోనికి రీప్లేస్మెంట్గా ఒకసారి వేరే పర్సన్ని కెప్టెన్గా ఉంచారు అంపైర్ పర్మిషన్తో. ఇంకా కొన్ని మైనర్ ఉన్నాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న యూస్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒక ప్లేయర్ కనుక లేట్గా గ్రౌండ్లోకి వస్తే ఫీల్డింగ్లో టైం రిస్ట్రిక్షన్స్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్, తను వచ్చిన వెంటనే బౌలింగ్ వేయకపోవడం అనేటివి పెడతా ఉంటారు. కెప్టెన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా ఉండాలి, టీమ్ బిహేవియర్ని కాపాడుతూ ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో క్రికెట్ లా 1లో మనం చూసాం కదా, 11 ప్లేయర్స్ ఉంటారు, సబ్స్టిట్యూట్ రూల్స్ ఉంటాయి, కెప్టెన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కంకషన్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, ఇది లా 1 సమరీ. ఓకే, ఈ క్రికెట్ లా సిరీస్లో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో లా 2తో నేను వస్తాను. అదే లా 2 ద అంపైర్స్ అంటే ఏంటనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో పెట్టండి. ఈ లాలో మీ ఫేవరెట్ రూల్ ఏంటి అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ క్రికెట్ బస్ తెలుగు.